ఎన్నికలంటేనే డబ్బు మద్యం ఏరులై పారుతాయి అని అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో గ్రామాలలో జనరల్ స్థానంలో సర్పంచ్ ఎన్నికలకు లక్షల్లో డబ్బు ఖర్చు పెడతారు, మద్యం పంపిణీ చేస్తారు. కానీ ప్రజల్లో చైతన్యం వస్తే ఆ గ్రామ అభివృద్ధి లక్ష్యం అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. డబ్బుల కోసం వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో చాలా మంది మెజార్టీ ప్రజల ఇష్టం మేరకు మీరు ఈసారి సర్పంచ్గా నిలబడాల్సిన వారి కోరిక మేరకు మరి నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నా. అందరి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి చాలా మంది నాకు సంపూర్తి మద్దతు ఇస్తామంటేనే నామినేషన్ చేద్దామన్నటువంటి నిర్ణయంతో ఇంటింటి తిరిగి అందరిని అభ్యర్థిస్తున్నాను. నా యొక్క అభ్యర్థితో మీకు సమ్మతమైనట్లయితే నేను నామినేషన్ వేస్తానని చెప్పి తెలియజేయడం కోసం మీ ఇంటికి వచ్చాను ఈరోజు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని మల్లపురాజుపల్లి గ్రామంలో విభిన్నంగా ఎక్కడా లేని విధంగా ప్రజలే సర్పంచ్ అభ్యర్థికి చందాలు వేసుకుని విరాళాలు ఇస్తూ మీరే పోటీ చేయాలని, రిటైర్డ్ ఉపాధ్యాయులు మునగాల సుధాకర్ రెడ్డిని గెలిపించాలని ఆ గ్రామ ప్రజలు ఒక్క తాటిపై తమ సొంత డబ్బులను సర్పంచ్ అభ్యర్థిగా మునగాల సుధాకర్ రెడ్డి ఉండాలని, వారు 1,05,000 రూపాయలను ప్రతి ఇంటి నుండి తమకు తోచిన సహాయాన్ని అభ్యర్థి నామినేషన్ సంబంధించిన ఖర్చులకు, ఎన్నికల ఖర్చులకు ఆ డబ్బును ఉపయోగించాలని ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలని కోరుతూ మునగాల సుధాకర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. నిర్ణయం తీసుకున్నాం. మీ అందరి ముందే నామినేషన్లకు ముందే మిమ్మల్ని కలిసి మీ యొక్క మద్దతు తోటి నామినేషన్ చేద్దామని నిర్ణయం తీసుకొని మీ మనసులో ఏముందో తెలుసుకుందామని వచ్చినాం. నేను ఉండడం మీకు సమ్మతమేనా? నా మీద నమ్మకం ఉండి నా నిజాయితీ మీద నమ్మకం ఉంటే నాకు పూర్తిగా మీరు మద్దతు తెలియజేస్తా అంటే నేను సర్పంచ్ గా నామినేషన్ వేస్తాను. ఇష్టమే కదా? ఎందుకంటే నేను మీకు కూడా చెప్పాలి ఒక మాట, ఊరి మీద ఏదో ఒకటి బతకడానికి నా డబ్బులు సంపాదించుకోవడానికి 5 ఏళ్ళు సేవ చేయడానికి వస్తున్నా, మీకోసం ఊరి కోసం సేవ చేయడానికి వస్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వస్తారు 500,000 రూపాయలు ఇస్తాం ఓటు ఏమని అడుగుతున్నారు ఈ రోజులలో. నేను మాత్రం ముందే నిర్ణయం తీసుకున్నాను, ₹1 కూడా ప్రజలకు లంచం ఇవ్వద్దు. మీతోటి మీ ఖర్చులతోటే నేను సర్పంచ్ ఎన్నిక కావాలి, నన్ను మీరు అడిగేటట్టు చేసుకోవాలి. నా బరువు నెత్తిన పెట్టుకుంటాను మీకు బరువంతా. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చినాక మీరు అంటారు రేపు నేను 100, ₹1,000, 500 ఇచ్చినప్పుడు ఏమంటారు రేపు మీకు సమస్యలు వస్తే మీరు పుణ్యానికి వేసిరా ఓటు అని అడగొచ్చు. నేను సార్నే నిలబెట్టుకోవాలి, అన్నిటికీ కారణం సారే వస్తాడు మాకు అని అనుకుంటున్నాం. ఇప్పుడు మంచినీళ్ళకైనా సారు, ఇండ్ల గురించి అయినా రోడ్ల గురించి అయినా అన్ని సార్ ఉంటేనే మాకు ముందరకు వస్తాయి. ఎవరున్నా కానీ మాకు ఊరు తెచ్చే అది లేదు, అవకాశం లేదు. మాకు సారే కావాలి. కవర్కి సిగ్నల్ కావాలి, లేని వాళ్ళకు మాకు ఇండ్లు కావాలి, లేని వాళ్ళకు నీళ్ళ సౌకర్యం మాకు కావాలి, ముసలి పింఛన్ కావాలి, బస్సు సౌకర్యం కావాలి. మాకు సుధాకర్ సార్ గత 12 సంవత్సరాలుగా మాకు విద్యను బోధిస్తూ మా గురువుగా మాకెంతో సహకారం అందించారు. సార్ను ఈరోజు మల్లపురాజుపల్లికి జనరల్ రావడం జరిగింది. అలాగే సుధాకర్ సార్ రిటైర్మెంట్ జరగడం జరిగింది. మాకు మల్లపురాజుపల్లికి సుధాకర్ సార్ ఉంటే ఎంతో అభివృద్ధి జరుగుతుందని మేము యూత్ మొత్తం మల్లపురాజుపల్లి నుంచి సార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే సార్కు విరాళంగా మా వంతుగా సార్ మీరు నామినేషన్ వేయండి అని మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ని మరీ అడగడం జరిగింది. సార్ కూడా
మీ మల్లప్రాజుపల్లికి సరే మీ ఉపకారంతో నేను చేస్తాను అని ముందుకు రావడం జరిగింది. మాకు సార్ రిటైర్మెంట్ కావడం, ఈ ఊరికి జనరల్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే యూత్ ఈరోజు అంతా ఏకధాటిగా సార్ కోసం శ్రమిస్తూ సార్ని గెలిపించుకోవాలని మల్లప్రాజుపల్లి నుంచి యూత్ అందరం కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓటర్లను డబ్బు మద్యంతో ఓట్లు వేయించుకోవాలని ఆలోచిస్తారు. కానీ ప్రజల్లో చైతన్యం వస్తే, ప్రజలు ఎవరు గెలిస్తే మా గ్రామ అభివృద్ధి జరుగుతుందో ఆలోచన చేస్తే ప్రజలే గ్రామ అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటారని స్పష్టంగా మల్లపురాజుపల్లి ప్రజలను చూస్తే అర్థమవుతుంది. ఆ గ్రామ ప్రజలు 90% మంది ప్రజలు నిస్వార్థపరుడు, ప్రజల మనిషిగా ఉన్నటువంటి మునగాల సుధాకర్ రెడ్డిని ఆ ప్రజలే గెలిపిస్తున్నారు అనుకుంటున్నాం. మేము ఇక్కడ ముసలాల పింఛను ఒక 3 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఇంకా బస్ సౌకర్యం లేదు. మంచినీళ్ళ వాటరు ఇక్కడ సరిగా రావట్లేదు. ఇంటింటికి చాలా ఇబ్బంది ఉంది. ఇంకా బస్ సౌకర్యం ఇట్లా లేదు. సిసి రోడ్లు సార్ వస్తేనే అన్నిటికీ మంచిగా ఉంటుంది. మాకు ఆయననే ఎన్నుకుంటామని అనుకుంటున్నాం. ఎన్నుకుంటాం ఆయననే. ఊళ్ళో మోరి కాలువలు, సిసి రోడ్లు ఏవి సరిగా లేవు మాకు. ఈ డబ్బులు నేను అలాగే చెప్తున్నా, నామినేషన్ తప్పిస్తే ఒక్క పైసా కూడా నాకు వాడుకోను, మిగిలిన డబ్బులే పెట్టు. నాకు సపోర్ట్ చేస్తే మీరు ఊరికి చేసినట్టుగా భావించండి. నా కుటుంబానికి చేసినట్టు కాదు, మనందరి కోసం చేసినట్టుగా భావించండి. నన్ను బలపరిచి అభిమానం ఉంటే నన్ను మీరు గెలిపించుకోవాలి. ఏంటి మన ఏంటంటే నామినేషన్ ఖర్చులు కూడా ఆధార్ లేవు, దాన్ని పెట్టుకునే పరిస్థితులు లేదు. ఏం చేస్తారు చెప్పండి. గెలిపించుకుంటారా నన్ను? ఓకే, సంతోషం. చాలా సంతోషం. చెప్పండి, ఏం చెప్తావు? ఏ విధంగా గెలిపిస్తావు నన్ను? మరి అన్ని ఈ రోజులలో అన్ని డబ్బులమయమైంది రాజకీయం. మరి 500,000 రూపాయలు అందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మా నాన్న దగ్గర మాత్రం అలాంటి డబ్బులు లేవు. నేను పెట్టడానికి ఇష్టం లేదు. నాకు డబ్బులు ఇచ్చి ఓటేయా అనే పద్ధతికి నేను వ్యతిరేకంగా బయటికి వెళ్ళాను. మన ఊళ్ళో కొత్త విలువలు నేర్పాలనుకుంటున్నాను. మీరు అందరూ సహకరిస్తారా దానికి? నేను నిజాయితీ పనులు అనుకుంటే నాకు మద్దతు తెలియజేయండి. నాకంటే నిజాయితీ పనులు ఉంటే ఇంకా సమర్థుడు అంటాడు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. దాంట్లో ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇబ్బంది ఏంటి? మాకు కంపల్సరీ సుధాకర్ రెడ్డి సారే రావాలి. సుధాకర్ రెడ్డి సార్ వస్తేనే మాకు అన్ని మంచిగా అవుతాయి. రోడ్లైనా ఏవైనా ఎవరు వచ్చినా ఇంకా మేము వేయము, సార్కే వేస్తాం. డబ్బులు ఇచ్చినా ఏవి ఇచ్చినా వేయము, ఎవరికి సార్కే వేస్తాం. సారే మాకు కావాలి కంపల్సరీ. దేనికోసం అమ్మా? అన్నిటికీ ఊరు బాగుండడం కోసం, ప్రజలకు, ముసలోళ్ళకి అన్నిటికీ సారే కావాలి. సారు మాకు 12 సంవత్సరాల నుంచి ఇదే టీచర్గా ఉండి యథావిధంగా రిటైర్డ్ అయ్యి మా గ్రామానికి అన్ని విధాలుగా పనిచేసేందుకు ముందుకు వస్తుండు. అదేవిధంగా రైతుల గురించి కానీ, ముసలోళ్ళ పింఛన్ల గురించి కానీ, అదేవిధంగా మాకు బస్ సౌకర్యం గురించి కానీ, అదేవిధంగా మాకు రోడ్లకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా ఊరు వెనుకబడి ఉన్నది. అన్నిటికీ సెల్ టవర్ కానీ మాకు అన్నిటికీ ఇబ్బందులు ఉన్నది. అటువంటి మాలమూల గ్రామ పంచాయతీకి మా సార్ ఒకసారి ఎన్నికైతే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని మేము చాలా సంతోషంగా మేము సార్ను ఎన్నుకోవడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీసు అదేవిధంగా మాకు ముసలోళ్ళ పింఛన్ల గురించి, పోస్ట్ ఆఫీసుల గురించి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ముసలోళ్ళు నడిచిపోలేని పరిస్థితుల్లో కూడా ఆటోలలో తీసుకుపోయి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మాకు. అదేవిధంగా మాకు సార్ వస్తే అన్ని విధంగా కొట్లాడి మాకు న్యాయం చేస్తాడని మేము చాలా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఏదైతే ఉందో ఎరువుల గురించి కానీ, అదే మన ప్రాజెక్టుల గురించి కానీ ఏదైతే ఉందో సారు అన్నిటి గురించి పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మేము చాలా నమ్ముకుంటున్నాం, చాలా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు అన్ని విధంగా కాకూడదని మేము నమ్ముకుంటున్నాం. ఏ ఎన్నికల్లో అయినా కానీ రాజకీయ నాయకులే డబ్బులు పంచుతున్నారు, మద్యం పంచుతున్నారు, ఎన్నికవుతున్నారు. కానీ ఇక్కడికి వస్తే నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని మల్లప్రాజుపల్లిలో ఒక
డిఫరెంట్ ఉంది? అంటే ఇక్కడ ప్రజలే మీకు డబ్బులు ఇస్తున్నారు, అది ఎందుకు ఈ విధంగా ఎందుకు ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిందో? గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నివాసం హెడ్ క్వార్టర్ పెట్టుకొని ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ కూడా ఇక్కడ పట్టణాలలో నివాసం ఉండకుండా గ్రామాన్ని అంటిపెట్టుకొని వృత్తి ఉపాధ్యాయుడిగా అయినా కూడా ప్రవృత్తి వ్యవసాయాన్ని చేసుకుంటూ గ్రామంలో గ్రామ ప్రజల మధ్యలో మమేకమై నేను అన్నిత్యం వారికి నా చేతనైనంత సహకారాలు అందిస్తూ వారి సమస్యల పట్ల వాళ్ళ ఆరోగ్యాల పట్ల కొన్ని వాళ్లకు వ్యక్తిగతంగా వచ్చేటువంటి పంచాయతీలు కానీ ఏదైనా కానీ అనేక విషయాల్లో వారికి సహకరిస్తూ మరి వారి యొక్క ఆదరాభిమానాలు చూడమని ఇక్కడ ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని మౌలిక సదుపాయాలైనటువంటి రహదారులు, గ్రామంలో సీసీ రోడ్లు కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు కానివ్వండి, రవాణా సౌకర్యం లేక ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలామంది పక్కన 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పోతూ ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా రాక మరి వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవడానికి దాదాపు 3 కిలోమీటర్లు అనేక వ్యయప్రయాసాలు వచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం చూసి నేను చలించిపోయాను. మరి నేను రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలుగా ఇక్కడ ఇదే గ్రామంలో ఉంటా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా పట్టణాల్లో హెడ్ క్వార్టర్ పెట్టుకోలేదు. గ్రామము నాకు పల్లెటూరి వాతావరణము, పల్లె ప్రజలంటే నాకు చాలా అభిమానం. ఈ సందర్భంలో ఒక అవకాశం లభించింది కాబట్టి మా గ్రామం జనరల్గా ఎన్నికైనందున మరి నేను 3 సంవత్సరాల నుండి చాలా ప్రయత్నాలు చేశాను గ్రామ అభివృద్ధి గురించి. మనకంటూ ఒక ప్రాతినిధ్యం లేనట్లయితే ఏం సాధించలేమనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, జిల్లాలో ఇదొక ఆదర్శ గ్రామ పంచాయతీగా చూపించాలని ఒక ప్రమాణాన్ని నాకు నేనుగా తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే రహదారులు. మేము హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు ఒక 8 కిలోమీటర్లు మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉన్నాము. ఒక 2 కిలోమీటర్లు బీటీ రోడ్ అయినట్లయితే మల్లప్రాజపల్లి నుండి ఈ లింగోటం అనేటువంటి ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళినట్లయితే మీకు హైదరాబాద్ పోవడం చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణాన్ని ఒకటి నా ఎజెండాలో ఉన్నది. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు మాకు 5 సంవత్సరాల నుండి గమనిస్తూ ఉంటే ఒక్క సీసీ రోడ్డు కూడా మాకు మంజూరు కాలేదండి. ఆ రోడ్ల నిర్మాణానికి కూడా కృషి చేయాలని, అలాగే మంచినీటి సౌకర్యం కూడా అన్ని ఇండ్లకు సమానంగా లభిస్తలేదు. కొన్ని ఇండ్లకు బాగా వస్తుంది, కొన్ని ఇండ్లకు మంచినీటి సౌకర్యాలు బాగా రావడం లేదు. నల్లాల వ్యవస్థను సెట్ చేయాలని, అలాగే వృద్ధులకు పక్క గ్రామం పోకుండా ఊర్లోనే పెన్షన్లు అందుకునేందుకు ఒక టెలిఫోన్ సిగ్నల్ రావడానికి ఒక టవర్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఒక పోస్ట్ ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కానీ, గ్రామంలో ఇంకొక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మాకు సరిగా లేకపోవడము, ఏదైనా మాట్లాడుకోవడానికి ఒక బిల్డింగ్ నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని, అలాగే పశు వైద్యశాలలు మాకు కూడా 8 కిలోమీటర్లు ఇబ్బంది అవుతున్నది. గ్రామంలో రైతులకు ఇక్కడ పశు వైద్యశాల చిన్నపాటి ఉప సెంటర్, హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో. అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే పాఠశాల కూడా చాలా దీనావస్థలో ఉన్నది. చిన్న పిల్లలు దాదాపు 1వ తరగతి పిల్లలు 8 కిలోమీటర్ల దూరం పొద్దున్నే ఆటోలలో ప్రయాణిస్తా ఉన్నారు. ఇది చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది. మరి ఇక్కడ పాఠశాలను యొక్క అభివృద్ధి చేసి 5వ తరగతి వరకు ఇక్కడే ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి, ఎన్రోల్మెంట్ పెంచి వచ్చే సంవత్సరంలో గ్రామంలో పాఠశాలను కూడా చక్కగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఆరోగ్య సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే నా యొక్క ఎజెండాలో 10-12 సమస్యలు ఉన్నాయి. ఇందులో నేను ఒక 70% చేసినా కూడా సఫలీకృతం అవుతానని మరి ఆత్మవిశ్వాసంతో నా యొక్క నిజాయితీని పణంగా పెట్టి మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకొచ్చాను. మరి ఈ సందర్భంలో ఒక సర్పంచ్గా ఎన్నుకోవాలంటే చాలా మంది అందరూ భయపెడతా ఉన్నారు. అనేక గ్రామాలలో లక్షలు కుమ్మరిస్తే గానీ ఒక సర్పంచ్ ఎన్నిక కానటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాము. మరి ఈ విషయాన్ని డబ్బులు మద్యం ఏలురైపోతా ఉన్నది. దానికి ఫుల్ స్టాప్ పెట్టి మల్లెప్రాజపల్లి గ్రామంలో ఇదొక కొత్త ఒరవడి సృష్టించాలని, నీతికి నిజాయితీకి మంచికి అందరూ ప్రజలు బ్రహ్మరథం పడతారని ఇది నిరూపించాలని, ఏ ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచకుండా, ఏ మాత్రం మద్యాన్ని పంచకుండా ఈ గ్రామాన్ని జిల్లాలోనే రాష్ట్రంలోనే ఇలాంటి ప్రజలు ఉంటారా, ఈ గ్రామంలో మంచికి మారుపేరుగా ఇట్లా పట్టం కడతారా అనేటువంటిది మరొకసారి నిరూపించాలని సంకల్పంతో ఆ దిశగా ముందుకెళ్లడము. ప్రజలు నాకు చాలా విశేషమైన స్పందన లభిస్తూ ఉన్నది. నా మీద ఉన్నటువంటి అభిమానము, ప్రేమతోటి అందరూ నన్ను సార్ అని సంబోధిస్తారు ఇక్కడ. ఎందుకంటే మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మా నాన్నగారి గతంలో 22 సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్గా చేసినప్పటికీ కూడా
ఇక్కడ నన్ను పటేల్ అని ఎవరు సంబోధించారు. అందరూ సార్ సార్ అని ప్రేమతోటి అభిమానంతో పిలుచుకుంటారు. మరి అభిమానాన్ని నేను పణంగా పెట్టుకొని దాన్ని రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు కూడా ఒక నీతివంతమైనటువంటి పద్ధతి నేర్పాలని, ఈ డబ్బులకు మద్యానికి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్లకు ఒక కొత్త ఒరవడి సృష్టించాలని సంకల్పం తీసుకున్నాను. ఆ దిశగానే ప్రజలందరూ నాకు ఈరోజు బ్రహ్మరథం పడుతూ సార్ మీ నామినేషన్ ఖర్చులు కూడా మేమే భరిస్తామంటూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఒక దేవాలయానికి కూడా చందాలాడితే సంకోచిస్తున్నటువంటి సందర్భంలో నేను ఇంటికి పోకముందే వాళ్లకు నేను అభ్యర్థిగా నిలబడటం మీకు సమ్మతమేనా అని అడుగుతున్న సందర్భంలో ఖర్చులు మేమే భరిస్తాం సార్ అంటూ అడ్వాన్స్ గా వాళ్ళు ₹1 విరాళం అడితే 100 రూపాయలు విరాళాలు తీసుకొచ్చి ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. వారందరికీ నేను చాలా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోవాలని నా యొక్క హృదయం ద్రవిస్తా ఉన్నది. ఈ సమస్యల పట్ల ఏమాత్రం నేను అవిశ్రాంతంగా కృషి చేస్తానని అందరికీ మనస్సాక్షిగా తెలియజేస్తూ ఏ సమస్య సాధించకుండా నేను నిరాహార దీక్షకి గ్రామంలో కూర్చుంటానని తెలియజేస్తూ మరి ఒక 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని ఖచ్చితంగా నేను ఒక ఆదర్శ గ్రామంగా వచ్చే నిధులు కానివ్వండి, గ్రామానికి వచ్చేటువంటి నిధులను ఒక వాల్ పేపర్ మీద పెట్టి గోడ మీద రాపిస్తూ ఏ నిధులు ఎలా వస్తున్నాయి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, గ్రామ సభ అంటే ఏంది, ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంది, గ్రామ పంచాయతీ అందరికీ రాబోయే తరానికి ఒక ఆదర్శంగా దీన్ని చూపించాలని విద్యార్థులను, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ చైతన్యపరిచి మంచి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుపోవడంలో వాళ్ళ యొక్క పాత్రను అందరి పెద్దల యొక్క, నా అభిమానుల యొక్క సహకారాన్ని తీసుకుంటూ వారి యొక్క సహకారంతో గ్రామాన్ని ముందంజకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం.